విజయవాడలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చించారు. పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే నాటికి 2,250 కోట్లు బకాయిలు ఉన్నాయని ఏఎస్హెచ్ఏ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయం కూటమి పెద్దలకు విన్నవించామన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు పెరిగాయని, బ్యాంకుల నుంచి అప్పులు పుట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్యాష్లెస్ సేవలు ఇవ్వలేమని నోటీసులు కూడా ఇచ్చామన్నారు. ఈహెచ్ఎస్ సేవలు పూర్తిగా ఆపివేయాలని నిర్ణయించామన్నారు. డబ్బులు చెల్లిస్తేనే సర్వీసులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ 7 ఏళ్లలో 35% ధరలు పెరగాల్సి ఉండగా 3% కూడా పెరగలేదని తెలిపారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులలో 80% క్రెడిట్ మీద సేవలు అందిస్తున్నాయని, బకాయిలు మొత్తం చెల్లించాకే ఇన్సూరెన్స్కు వెళ్లాలన్నారు. తమ ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. మన ప్రశాంత్ హాస్పిటల్లో బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చిన సమస్యలకి ఒక రివల్యూషనరీ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తాం అనేది జరుగుతుంది. ప్రాస్టేట్ గ్రంథి అనగా మనకి బ్లాడర్ కింద మూత్రనాళం చుట్టూతా సైజ్ పెరగటం ద్వారా మూత్ర విసర్జనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 50 ఏళ్ళు పైబడిన వారికి దాదాపుగా 50 నుంచి 60% మందికి ఈ ప్రాస్టేట్ పెరగటం వల్ల మూత్ర విసర్జనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఈ ఏజ్ పెరగడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్కి మేము యూరాలజీ ఓపీడీలో చూసే అతి కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ యొక్క పేషెంట్స్నే మేము ఎక్కువ చూస్తూ ఉంటాం. వీరికి ఈ లక్షణాలు మైల్డ్ నుంచి మోడరేట్గా అంటే తక్కువ మోతాదులో ఈ లక్షణాలు కనిపించిన వారికి మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం జరుగుతుంది. అయితే ఈ మెడికేషన్ అనేది మనకి టెంపరీ మెడికేషన్ అనేది కాదు. వాడు ఉన్నంతకాలం ఈ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే చాలామంది పేషెంట్లు లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్స్ వాడటం అనేది జనరల్గా మేము చేయటం అనేది చూడం. పేషెంట్స్ మధ్యలోనే బాగానే ఉంది కదా అని మెడిసిన్స్ ఆపేయటం వల్ల తర్వాత లాంగ్ టర్మ్ మనకి ఈ లక్షణాలు అనేది సివియర్గా మారే అవకాశాలు ఉంటాయి.